భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి జమ్మూ నగరం, జమ్మూ డివిజన్లోని ఇతర ప్రాంతాలతో పాటు సరిహద్దు పరిధిలోని సమీప ప్రాంతాలపై పాక్ డ్రోన్లతో విరుచుకుపడింది. జమ్మూ ప్రధాన టార్గెట్గా ఈ దాడులకు యత్నించింది. అయితే జమ్మూ, సాంబా, ఆర్ఎస్పుర ఇతర ప్రాంతాలలో పాకిస్తానీ డ్రోన్లు, తక్కువ శ్రేణి క్షిపణులను భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి నిర్వీర్యం చేశాయి. జమ్మూపై పాక్ డ్రోన్ల దాడి నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సీఎం ఓమర్ అబ్దుల్లా పరిశీలించనున్నారు. అక్కడి పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. ఇక మరోవైపు బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో పౌర నివాస ప్రాంతాలపై పాకిస్తాన్ దళాలు జరిపిన భారీ మోటార్ కాల్పుల్లో ఒక మహిళ మరణించగా మరో మహిళ గాయపడ్డారు. రాజేర్వాణి నుంచి బారాముల్లా వెళ్తున్న వాహనంపై మోహ్రా సమీపంలో ఎల్ఓసి మీదుగా పాక్ దళాలు ప్రయోగించిన షెల్ తగలబడటంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందగా హఫీజా బేగం అనే మరో మహిళ గాయపడ్డారు. ఉరీ, తంగ్ధార్, పూంచ్, రాజౌరి సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి సాంబాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీగా మోర్టార్లతో కాల్పులను ప్రయత్నించింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూని విమానాశ్రయం, జమ్మూ నగరంలోని రక్షణ స్థావరాలపై డ్రోన్లు, తక్కువ శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. అయితే భారత సాయుధ బలగాలు ఏర్పాటు చేసిన సమర్థవంతమైన S-400 గగనతల రక్షణ వ్యవస్థ గాలిలోనే ఆ డ్రోన్లు, క్షిపణులను నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఇంత జరుగుతున్నా పాక్ కవ్వింపు చర్యలు ఏమాత్రం ఆగటం లేదు. కుక్కతోకర వంకర అన్న చందగా దాయాది దేశం వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా జిల్లాలో పాకిస్తాన్ సైనికుల సహకారంతో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. అయితే ఈ ప్రక్రియను కూడా మన భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారీ చొరబాటు యత్నాన్ని భగ్నం చేశామని, చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను పాకిస్తాన్ వైపునకు తిరిగి వెళ్లేలా చేశామని బీఎస్ఎఫ్ ప్రతినిధి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే పాక్ దళాలకు ఇప్పటికీ కూడా బుద్ధి వచ్చినట్లు కనిపించడం లేదు. భారత్ తెగేసి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద దాడులకు దిగుతున్నప్పటికీ కూడా పాక్ సంబంధించి కవ్వింపు చర్యలు ఇప్పటికి కూడా అలానే కొనసాగుతున్నాయి. మనం చూస్తే నిన్న రాత్రి నుంచి కూడా భారత భద్రతా దళాలు అసలు అడ్డు అదుపు లేకుండా పాకిస్తాన్ మీద తెగబడి మొత్తం కూడా నగరాలను నాశనం చేసిన పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, లాహోర్ కావచ్చు, రావల్పిండి కావచ్చు, లేకపోతే సియోల్కోట్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఎక్కడైతే పాకిస్తాన్ సంబంధించిన నగరాలు అని చెప్పుకుంటారో ఆ నగరాలన్నీ కూడా నేలమెట్టమైన పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తుంది. పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం మరోవైపు, ఒకవైపు ప్రజల తిరుగుబాటు, మరోవైపు భారత్ చేస్తున్న దాడులను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైపోయి ఆ దేశ ప్రధాని పరారయ్యారంటే భారత్ దాడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు పాకిస్తాన్ కోలుకోలేని విధంగా, అసలు కంటి మీద నిద్ర లేకుండా భారత భద్రతా దళాలు పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలకు ఇప్పటికీ కూడా తగ్గడం లేదు. దానికి బదులు భారత్ పదే పదే ఇస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక డ్రోన్లను కావచ్చు, అనేక మిసైళ్లను కావచ్చు భారత్ గాల్లోనూ పేల్చివేస్తుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా భారత్లోకి చొరబడేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను కూడా బీఎస్ఎఫ్ దళాలు తరిమి కొడుతున్నారు. ప్రస్తుతం ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే పాకిస్తాన్ నిన్నటి నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఏదైతే భారత్కు సంబంధించిన సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని మిసైళ్లను ఎక్కుపెట్టిన నేపథ్యంలోనే భారత్ దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్ సంబంధించిన నగరాలన్నీ కూడా నేలమట్టమయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఏదైతే మన భారత్కు సంబంధించిన 15 సైనిక స్థావరాలు, జమ్మూ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా మనకి రాజస్థాన్, పంజాబ్, ఇలా గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కడైతే సైనిక స్థావరాలు ఉన్నాయో సైనిక స్థావరాలను 15 స్థావరాలను పాకిస్తాన్ అది టార్గెట్గా చేసుకుంది. దీన్ని పసిగట్టిన భారత్ వెంటనే స్పందించడం జరిగింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో లాహోర్ మీద మొదటి బాంబును వేసిన తర్వాత పాకిస్తాన్ మరొకసారి ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి వెల్లడించిన తర్వాత నిన్న రాత్రి తెల్లారితే 2 గంటల వరకు కూడా పాకిస్తాన్ మీద భారత సైన్యం విరుచుకుపడ్డం అంతా ఇంత కాదు, నగరాలన్నీ కూడా నేలమట్టమయ్యేలాగా పరిస్థితి తీసుకొని వచ్చింది. ఎక్కడా కూడా
సామాన్య పౌరులకి ఏ విధమైన హాని లేకుండా భారత్ భద్రతా దళాలు దాడులు చేశాయి. లాహోర్ సంబంధించి లాహోర్ అనేది పాకిస్తాన్ చాలా పెద్ద పట్టణం, ముఖ్య పట్టణం. అక్కడి నుంచే పూర్తి స్థాయిలో ఆర్థికంగా నగరం కూడా అది. అక్కడ వ్యాపార లావాదేవీలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతుంటాయి. 80% వ్యాపార లావాదేవీలన్నీ కూడా లాహోర్లో ఉంటాయి. అలాంటి పట్టణం మీద భారత భద్రతా దళాలు బాంబులు విడిచాయి. మొత్తం కూడా ఆ పట్టణం అంతా కూడా ఇప్పుడు కనిపించని రీతిలో తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు భారత్ వైపు కూడా ఇప్పటికీ కూడా ప్రమాదం పొంచి ఉంది. ఏదైతే పాక్ భద్రతా సిబ్బంది సరిహద్దుల్లో ఇష్టం వచ్చిన రీతిలో కాల్పులు జరుపుతున్నారు. అక్కడ పౌరులనే టార్గెట్ చేసుకుంటూ, జమ్మూ కాశ్మీర్ పౌరులనే టార్గెట్ చేసుకుంటూ కూడా అక్కడ పాక్ భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో కొంతమంది గాయపడ్డారు, కొంతమంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఇటు పంజాబ్లో కావచ్చు, శ్రీనగర్లో కావచ్చు, అదేవిధంగా బార్డర్ జిల్లాలు బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎప్పటికప్పుడు అటు బీఎస్ఎఫ్ దళాలు కావచ్చు, కేంద్ర భద్రతా దళాలు కావచ్చు, వాళ్ళకి అలర్ట్ ప్రకటన చేస్తూనే ఉన్నాయి. ఏదైతే చండీగఢ్లో ప్రతిసారి కూడా సైరన్ అలర్ట్, ఏదైతే ఆర్మీ సైరన్ వస్తుందో ఆ సైరన్తోనే ఆ ప్రాంతమంతా మోగిపోయే పరిస్థితి. అంటే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా వస్తున్నారు. ఎవరు కూడా ఇళ్ల మీద కూడా నిలబడవద్దు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే పాక్ ఆర్మీ కేవలం పౌరులను టార్గెట్ చేసుకుంటూనే ఈ దాడులు చేస్తుంది. మరోవైపు భారత్ మాత్రం కేవలం సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తున్న క్రమంలో పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి దుందుడుకు చర్యలే, అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజల్ని కూడా టార్గెట్ చేసుకుంటూ ఈ దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా పాకిస్తాన్కి బుద్ధి వచ్చినట్లేదు, దాడులు తెగబడుతూనే ఉంది. దానికి భారత్ భద్రతా దళాలు కూడా అదే ధీటిలో దాడులు చేస్తూనే ఉన్నాయి. అయితే మరికొద్దిసేపట్లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఏదైతే ఘటనా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ ఏరియాని సందర్శించబోతున్నారు, అక్కడ ప్రజలతో మాట్లాడబోతున్నారు. అయితే ఇంత యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి, ప్రధానంగా భవనాల మీద కూడా ఎక్కవద్దని చెప్పేసి కూడా ఆర్మీ దళాలు పదే అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది, పాక్ మీద దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా ప్రస్తుత పరిస్థితిని కూడా పర్యవేక్షించేందుకు అజిత్ దోవల్తోని, ఎవరైతే రక్షణ శాఖ సలహాదారు ఉన్నారో అజిత్ దోవల్తో కూడా భేటీ కాబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు పాకిస్తాన్కి రాత్రి అంతా నిద్ర లేకుండా చేసిన పరిస్థితి. నిన్నంతా కూడా పాకిస్తాన్కు కాళరాత్రే, అసలు కంటి మీద కునుకు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ నగరం మీద భారత విరుచుకుపడుతుందో తెలియదు, ఏ భవనాలను టార్గెట్ చేస్తుందో తెలియదు. ఒకవైపు పాక్ టార్గెట్ చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి. టర్కీ పక్కనున్న చైనా లాంటి సహాయం తీసుకున్నప్పుడు కూడా వారి ఆయుధాలు కూడా పనిచేయలేని పరిస్థితి. మన దగ్గర ఉన్న S-400 అది చాలు మొత్తం పాకిస్తాన్ సంబంధించిన అన్ని మిసైళ్లను కూడా నేల కొరిగిపోయేలాగా చేయగలిగింది. అలాంటి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సకీనా తెలిపారు. అలాగే కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో కూడా తరగతులు రద్దు చేస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. శత్రువుల నుంచి దాడి జరగవచ్చనే హెచ్చరికలతో కూడిన సైరన్లు మోగటంతో రాత్రి జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అయితే ప్రస్తుతం జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో విద్యుత్తును పాక్షికంగా పునరుద్ధరించినట్టు సమాచారం.